మీ డాడీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే అనుకున్నంత స్థాయిలో ప్రజారాజ్యం సక్సెస్ కాలేకపోయింది, కొంతవరకు అయింది. మరి ఆ ఎఫెక్ట్ అయినా ఈ సినిమా మీద ఉంటుందా, అలాంటివి ఏమన్నా ఉంటారా? అసలు సినిమానే పాలిటిక్స్. డాడీ సినిమా చూసారా? ఇంకా చూడలేదు. రషెస్ చూసారు, మూవీ మొత్తం చూడలేదు. కానీ మొన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు, సగం చూసాను చింపేశాడు అని చెప్పారు. నిజంగా ఆ రోజు మీ డాడీ కళ్ళల్లో ఉన్న ఒక నిజంగా అంతా హ్యాపీనెస్. చిరంజీవి గారు వాళ్ళ తన కొడుకు ఇంత మంచి మూవీ చేస్తున్నాడు, నాకంటే బాగా చేశాడు అని చెప్పారు. మీరు ఒప్పుకుంటారా దాన్ని? అసలు ఎందుకు ఒప్పుకోరు? అది ఆయన హంబుల్నెస్ ఆ రోజే క్లారిఫై చేశాను. మనం ఎవరైనా ఇన్స్పైరింగ్ గా తీసుకునేటప్పుడు ఎవరికి 30 years ఒక కెరీర్ లో ఆయన ఉండి రూల్ చేసిన మనిషిని మనం ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి, కానీ మనం ఆయన అయిపోయామని అనుకోకూడదు. నాది వచ్చి 3 years, ఆయనది 30 years. మరి అవ్వాలి అనుకుంటున్నారా? డెఫినెట్ గా ఆయనంత గోల్, ఆయనంత హైట్స్ కి రీచ్ అవ్వాలని ఉంటది. బట్ ఇప్పుడే రీచ్ అయిపోయినని మాత్రం అది అందరూ అనకూడదు, నేను కూడా అనుకోకూడదు. అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ గురించి చెప్పండి. కీరవాణి గారి మ్యూజిక్ డెఫినెట్ గా ద మోస్ట్ మెలోడియస్ సాంగ్స్ ఉన్నాయి. ఈ సినిమాకి తగ్గట్టుగా ఇచ్చారు ఆయన, నాకు తగ్గట్టుగా కాదు. సో ఐ థింక్ దట్ వాజ్ యాప్ట్ ఫర్ ద మూవీ. అందరూ అన్నారు రీమిక్స్ ఏంటి లేవు అని, బట్ ఈ సినిమా మీరు చూస్తే మీకు ఎలాంటి రీమిక్స్ సాంగ్స్ ఏం అక్కర్లేదు. సినిమా మొత్తం ఒక రీమిక్స్. అంటే జనరల్ గా పెద్ద హీరో సినిమాలో ఏంటంటే అవసరం లేకపోయినా ఈ హీరోకి సాంగ్ ఉండాలి, ఆడియన్స్ రీచ్ అవ్వాలని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను మా డైరెక్టర్ కాన్షియస్ గా అలా అనుకున్నాం, కావాలని డాన్సులు కావాలని ఒక సాంగ్ పెట్టి చేయకుండా స్టోరీతో పాటు ఒక థీమ్ మెయింటైన్ చేద్దామని నేను కాన్షియస్ గా అనుకున్నాను. ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, వీళ్ళ బాబు చిరంజీవి మా బాబు చిరంజీవి కాదు అన్నారు. అంటే ఇప్పుడు అది నిజంగా మీరు ఒక అడ్వాంటేజ్ అనుకుంటున్నారా, డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారా? చిరంజీవి గారి కొడుకుగా పుట్టడం మీరు ఒక రకంగా అడ్వాంటేజ్, ఎందుకంటే ఇప్పుడు ఆయన స్టార్డమ్ ని మీరు రీచ్ అవ్వాలి డెఫినెట్ గా. ఎందుకంటే చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక నెంబర్ 1 హీరో కొడుకంటే ఆయనకంటే ఎక్కువ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ మాటను మీరు ఎలా తీసుకున్నారు? అంటే డెఫినెట్ గా దానికి 2 సైడ్లు ఉన్నాయి, గుడ్ అండ్ బ్యాడ్ ఉంది. ఒక కొత్త వాడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అతని మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో అతను ఏం గీస్తే ఆ పేపర్ మీద అదే చదువుతారు. నా తెల్ల పేపర్ మీద ఆల్రెడీ గీస్తారు చిరంజీవి కొడుకని అంటే దాని కింద కొన్ని ఎక్స్పెక్టేషన్స్, కొన్ని ఆల్రెడీ పాయింట్స్ ఉంటాయి. ఇలా ఉండాలి, ఎంత డాన్స్ చేయాలి, ఎంత ఫైట్ చేయాలి అని ఉంటాయి ఆల్రెడీ. సో వీటిలన్నిటినీ మనం టిక్ చేసుకుంటూ రీచ్ అవ్వాలంటే ఎక్స్పెక్టేషన్స్ కష్టమే. బట్ ఇంకో సైడ్ చూస్తే ఎవరికి లేని ప్లాట్ఫామ్ కూడా నాకు ఆయన ఇచ్చారు, నా ఎబిలిటీస్ కానీ నా క్వాలిటీస్ కానీ నా టాలెంట్ ని చూపించుకోవడానికి. సో అది రకంగా అది ఎక్కువ మనం భయపడకూడదు, వాటికి ఎక్కువ ప్రెషర్ గా తీసుకోకూడదు మనం ఆయన కొడుగ్గా అని. జస్ట్ టేక్ ఇట్ ఈజీ అండ్ ఒక మామూలు అబ్బాయి లాగే మామూలు హీరో లాగే నువ్వు దాన్ని ట్రీట్ చేస్తేనే అది కరెక్ట్ ఛానల్లో వెళ్తుంది. ఎక్కువ ప్రెషర్ తీసుకుంటే విల్ నాట్ బి ఏబుల్ టు వర్క్. అండ్ అలాగే మీ డాడీ పార్టీ పెట్టిన టైంలో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి డాడీ కోసం మీరు అందరూ బన్నీ, మీరు పవన్ కళ్యాణ్ గారు అందరూ చాలా కష్టపడ్డారు. కానీ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. అండ్ మళ్ళీ ఎలక్షన్స్ వరకు మీరు ఎవరు ఇంటర్ఫీర్ అవ్వరా డాడీ పార్టీ విషయంలో? అది ఇన్ని ఫలితాలు అనుభవిస్తున్నాం, ఆయన కొడుకు గాను, ఆయన నెబ్యూగా బన్నీ గాని, ఆయన బ్రదర్ గా. సో ఆయన ఫస్ట్ టైం ఒక కొత్త ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మేమందరం డెఫినెట్ గా అది ఇట్స్ డ్యూటీ టు సపోర్ట్ హిమ్. అంతేగాని మేము యాక్టివ్ గా ప్రజారాజ్యంలో పాల్గొనాలని మాత్రం మా ఐడియా కాదు, జస్ట్ సపోర్ట్ హిమ్. ఎంతవరకు సహాయం చేయగలిగితే చేసాం మా ఎబిలిటీస్ వరకు. ఫ్యాన్స్ తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఇప్పుడు మీట్ అవుతూ ఉంటాం, ఇలాంటి ఫంక్షన్స్ లో వచ్చినప్పుడు మేము ఇలా కలుస్తుంటే మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఇలా కలుస్తూ ఉంటాం. అంటే జనరల్ గా మీరు బయటకు వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో ఎప్పుడైనా తిరుగుతారా మీరు? షాపింగ్స్ కానీ? మేము షాపింగ్ తక్కువే అండి, బట్ మా ఫ్రెండ్స్ ఇంటికి కానీ రెస్టారెంట్స్ కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. ఎలా ఉంటుంది? సిటీలో కొంచెం తక్కువ ఉంటుంది, బట్ మేము వెళ్ళే ప్లేసెస్ కూడా కొంచెం నైట్ లో ఎక్కువ క్రౌడ్ లేని ప్లేసెస్ కానీ కొంచెం ఐసోలేటెడ్ గా ఉన్న ప్లేసెస్ కి వెళ్తూ ఉంటాం. సో క్రౌడ్ కొంచెం ఉంటుంది. అంటే ఎప్పుడైనా అనిపిస్తుందా జనరల్ గా ఈ ఫిల్మ్ స్టార్స్ అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫ్రీగా అక్కడికి బయటికి వెళ్ళలేరు? ఎందుకంటే ఒక ఈ ఏజ్ లో మీరు చాలా ఎంజాయ్ చేయాలి, బట్ అంతా సినిమాల్లో ఎంజాయ్ చేస్తున్నారు, వేరే విషయం. ఇంకా చాలా మిస్ అవుతున్నారా? డెఫినెట్ గా ఫీల్ అవుతున్నాం. బట్ ఇది లైఫ్ అంటే కొంచెం సాక్రిఫైస్ చేసుకోవాలి, కొన్ని రావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి.
ఫైనల్లీ మగధీర గురించి రిలీజ్ కాబోతోంది, ఏం చెప్తారు ఆడియన్స్ మీరు? ప్రతి ఒక్కరు నేను ఒకటే చెప్తున్నాను, ఈ సినిమా నా కోసం లేకపోతే ఎలా చేశాడు, ఎలా ఉందో, రాజమౌళి ఎలా డైరెక్ట్ చేశాడు అని కోసం కాదు, కానీ మా అందరూ డ్రీమ్ ని మా కళని నిజం చేసిన టెక్నీషియన్స్ అందరికీ, వాళ్ళందరి కోసం మన అందరూ వెళ్ళి ఒకసారి చూడాలి ఆ సినిమా. అండ్ మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? దీని కూడా ఎక్కువ గ్యాప్ తీసుకుంటారా? ఆడియోలో చెప్పాను, ఈ సంవత్సరం వదిలేసని నెక్స్ట్ సంవత్సరం నుంచి డెఫినెట్ గా 2 రిలీజెస్ నేను ప్లాన్ చేస్తానని. నెక్స్ట్ భాస్కర్ తో ఉంది, అండ్ బొమ్మరిల్లు భాస్కర్ తో. అంటే ఎలాంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రాజమౌళి అనగానే ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసేసాం అందరూ. ఇప్పుడు బొమ్మరిల్లు అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? బొమ్మరిల్లు భాస్కర్ అంటే బొమ్మరిల్లు లాంటి సినిమానే ఎక్స్పెక్ట్ చేస్తారు డెఫినెట్ గా. లేదు, డెఫినెట్ గా ఇది ఏ ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ డ్రామాస్ కానీ ఏడుపులు లేకుండా ఒక రొమాంటిక్ కామెడీ. నా 2.5 hours మీరు నవ్వుకుంటూ మంచి లవ్ స్టోరీ చూస్తారు డెఫినెట్ గా. అంటే జనరల్ గా అన్ని ఎమోషన్స్ అంటే కామెడీ ఇష్టమా, మీకు యాక్షన్ సీక్వెన్సెస్ చేయడం ఇష్టమా, దేన్ని ఇష్టపడి చేస్తారు? అన్ని కాదు, నాకు అన్ని ఇష్టమే. ఏది ఎక్కువ ఇష్టం? డెఫినెట్ గా కష్టం, చాలా కష్టం. అందులో హీరో కామెడీ చేయడం అంటే ఇంకా కష్టం. బట్ నేను ఏం చేయాలో, నాకు ఏం ఇష్టం అని చెప్పడానికి ఇట్స్ టూ ఎర్లీ. ఇంకా నేను కొన్ని సినిమాలు తీసిన తర్వాత నాకు ఐ థింక్ ఐ కెన్ జడ్జ్ నాకు ఎలాంటి ఎమోషన్స్ ఇష్టం అని. బట్ నెక్స్ట్ సినిమా విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మగధీర. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మగధీర విశేషాలను జీవనానికి ఎక్స్క్లూజివ్ గా అందించినందుకు. మీ మగధీర సూపర్ హిట్ అవ్వాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, మీ టెక్నీషియన్స్ అందరి కళలు ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్ లో మీరు ఇంకా మంచి మంచి సినిమాలతో త్వరగా ఆడియన్స్ కి కనిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్.